తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ వందనాలు. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ప్రభుత్వం మేము రిటైర్ అయిపోయిన తర్వాత మా ఆవాస వయసులో మాకు పనికొస్తాయి, ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటాం, చేసిన అప్పులు తెరుపుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మా ఆరోగ్య భద్రత కోసం అవి వాడుకుంటాం. ఏదైనా ఒక సెక్యూరిటీగా మాకు ఉంటాయి ప్రభుత్వం దగ్గర ఉంటే. ప్రభుత్వం కాబట్టి మాకు నమ్మకంగా ఇస్తుంది. 40 ఏళ్ళు వాళ్ళకు మేము నమ్మకంగా పనిచేసినాం అనుకొని వీళ్ళ డబ్బు పెట్టుకున్నారు. 2024లో ఎంతమంది అయితే రిటైర్మెంట్ అయినా దాదాపు 10,500 మంది ఈరోజు ఒక్క రూపాయి కూడా రాకుండా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం దీనిపైన ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాం. అదేవిధంగా మరి ఉత్తరాల ద్వారా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి అందరు కూడా ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. కొండయ్య సార్ గారు మరి ఈ డబ్బు చూడకుండానే నేను చనిపోతానేమో అనుకున్నాడు, అదేవిధంగా ఆయన చనిపోయాడు. ఈ విధంగా చాలామంది ఇప్పుడు ఇటీ మధ్యలో వాళ్ళొక అసోసియేషన్ లెక్క ఫామ్ అయ్యి మరి వాళ్ళు జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేస్తారు. ఎవరైతే ఇళ్లలో కూర్చొని పిల్లలతోని కాలక్షేపం చేయాలనో, మనవరాళ్ళతోని కాలక్షేపం చేయాలనో, బంధువులతోని నిత్యం కలవాలనో అలాంటి వ్యక్తులు ఈరోజు మరి బీపీలతోని, షుగర్లతోని, మరి మోకాళ్ళ నొప్పులతోని, కీళ్ళ నొప్పులతోని ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి. మా హక్కులు మాకు ఇవ్వండి, మేము దాచుకున్న డబ్బు మాకు ఇవ్వండి, అనా పైసాతో సహా మాకు ఇవ్వండి అని చెప్పేసి రోజులు ఎక్కుతున్న పరిస్థితి. తాజాగా జరిగింది ఏంటంటే ఇక ఇది అయ్యేటట్లేదు, మా గురించి ఉద్యోగ సంఘాల ముందుకు వస్తలేవు, మేము తెలంగాణ ఏర్పడితే స్వయం పాలన, ఆత్మగౌరవం, మా బతుకులు మాకుంటాయి, మా గౌరవం మాకుంటుంది, మా పాలకుడు మాకుంటాడు, మా ముఖ్యమంత్రి మాకుంటాడు, మా తెలంగాణోడు మాకు రాజ్యం చేస్తాడు, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి అనుకున్న ఉద్యోగులు మరి ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ జేఏసీ చైర్మన్గా పిలుపునిస్తే దాన్ని పెన్ డౌన్ చేసినారు 2 నెలల పాటు. మరి సకల జనుల సమ్మెల వాళ్ళంతా పాల్గొన్నారు. అంతేకాకుండా మిలియన్ మార్చ్లో పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. అనేకమైన ఇబ్బందుల మధ్య తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. మా బతుకులు మారుతాయి అనుకున్నారు, మారలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, అందులో అందరూ అనుకున్నారు 58 సంవత్సరాలు 61 సంవత్సరాలు పెంచితే అబ్బా తెలంగాణ వచ్చినందుకు మా మీద ఎంత ప్రేమనో అనుకున్నారు. కానీ వీళ్ళకి రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుందని, వీళ్ళకి అన్నం పెట్టాల్సి వస్తుందని, వీళ్ళకి చెక్కులు ఇచ్చి పంపాల్సి వస్తుందని మరి ఆ రోజు ఆయన ఈ సర్వీస్ని పెంచిన అనేది ఎవరు గుర్తించాలి. ఎందుకంటే ఆ డబ్బంతా తీసుకుపోయి కాళేశ్వరం మిషన్, భగీరథ మిషన్, కాకతీయాలు వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి అవి వాళ్ళ ఖజానాలోకి, మేఘాకృష్ణ కాంట్రాక్టర్ ఖజానాలోకి, గుత్తేదారుల ఖజానాలోకి, వీళ్ళ ఖజానాలోకి రావడానికి అది తెచ్చుకున్న సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. సేమ్ అదే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. మార్పు అని చెప్పి వాళ్ళు గుర్తించే లోపు ఈరోజు ప్రభుత్వం మారితే అమ్మో ఏదో కష్టం వచ్చినట్టుకున్నదని చెప్పి ఉద్యోగులందరూ కూడా కన్నెర్ర చేసి బీఆర్ఎస్ను పండబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు ఓటుకునోటు దొంగను ముఖ్యమంత్రి చేసి కూర్చోబెడితే ఈరోజు వీళ్ళకి రావాల్సిన నోట్లను ఆపి ఈరోజు మళ్ళా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి అక్కడ డైవర్షన్ ఒక 4,000 కోట్లు, మూసి సుందరీకరణ 1,00,000 కోట్ల డైవర్షన్. ఈరోజు అప్పులు తెచ్చి మళ్ళీ ఈయన కూడా అప్పులు తెస్తుండు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి నేను మొత్తం టోటల్గా 7 లక్షల కోట్ల అప్పు. మరి వీళ్ళకి ఇచ్చిందేమనంటే ఏం లేదు. ఈరోజు వీళ్ళకి ఇయనికి ఎవరు పానం ఒప్పుతలేదు. కాబట్టి దీనిపైన ఇక మేము ఉద్యమమే శరణ్యం అని చెప్పి నిన్నటి దినాన హైదరాబాద్లో వాళ్ళు ఒక కమిటీ వేసుకొని మరి ఒక ఉద్యమ కమిటీ వేసుకోవడం కూడా జరిగింది. నిన్న వాళ్ళ మీటింగ్ కూడా జరిగింది. మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డం ఎప్పటికప్పుడు. ఈ వీడియో కూడా ఖచ్చితంగా అందరు కూడా వీళ్ళకు ఈరోజు వాళ్ళ సేవలు అందించింది వాళ్ళ బతుకుదేరు కోసమే కాదు, ఈరోజు వాళ్ళు సేవలు అందించి 4 కోట్ల జనం కోసం ఆయా డిపార్ట్మెంట్లో మనకు సేవలు అందించారు. కానీ అసొంటి వాళ్ళ ఏడుపు, అసొంటి వాళ్ళ బాధలు, అసొంటి వాళ్ళ దుఃఖం ఈ రాష్ట్రానికి కానీ మనకు కానీ మంచిది కాదు. కాబట్టి వాళ్ళతో మద్దతుగా మనం నిలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన రిటైర్డ్ టీచర్ సార్ కూడా అందులో కమిటీలో చాలా కీలకంగా బాధ్యతలు పోషిస్తూ ఉండు. ఒకసారి సార్ను లైన్లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బాగుందా సార్? బాగున్నాను సార్ ఏ డిపార్ట్మెంట్ సార్? మీరు లైవ్లో ఉన్నాం సార్, మనం బక్కా జెట్సన్ ఫ్యాక్స్.
నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్. సార్ సార్ ఒకసారి అంటే నాకు తెలుసు సార్, మన జనాలకు తెలవాలి అందుకని మీ పరిచయం అడిగిన. సార్ 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 మీ పేరు సార్? నా పేరు కందుకూరి దేవదాసు, నేను రిటైర్డ్ టీచరు. సార్ సార్ ఉమ్మడి వరంగల్ జిల్లా. సార్ సార్ ఎన్నేళ్ళు చేసింది సార్ సర్వీసు? 36 సంవత్సరాలు చేశాను. 36 సంవత్సరాలు. సగటున ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు మొత్తం ఎంతమంది సార్ తెలంగాణలో ఇప్పుడు, అంటే డబ్బులు రావాల్సిన వాళ్ళు? డబ్బులు రావాల్సిన వాళ్ళు 13,000 మంది ఉంటారు. 13,000 మందికి రావాలి సార్. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉన్నారు. మేము 10,500 మంది అనుకుంటున్నాం సార్. లేదు అంటే ఇదివరకు మామూలుగా ప్రకటించిన విధంగా పత్రికలలో వచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 9,000 మంది చొప్పున రిటైర్ అవుతున్నారని పత్రికలు సూచించినాయి సార్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు, అంటే 25 ఫిబ్రవరి వరకు 9,000 అనుకుంటే, మార్చి నుండి అక్టోబర్ వరకు 5,000 మంది రిటైర్ అయ్యారు సార్. 14 మంది లోపల దాదాపు 1000 మందికి కోర్టు ద్వారా కానీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకు, తర్వాత వ్యక్తిగతంగా కొంతమంది మామూలుగా వాళ్ళ వ్యక్తిగత పరిచయాల మేరకు కమిషన్లని కూడా అనవచ్చు, బహుశా కమిషన్లు ఇచ్చుకొని కూడా కొంతమంది ఆ విధంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 1000 మందికి వచ్చినవి. 1000 మందికి వచ్చినవి. ఇంకా 13,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి రావాల్సి ఉన్నవి. సార్ ఈ మధ్యలో మేము సూర్యాపేట, వరంగల్ మీది ఖమ్మము, కొన్ని జిల్లా పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ కొన్ని జిల్లాలలో ధర్నాలు కూడా చేస్తున్నారు సార్. చేస్తున్నాం సార్. చేస్తున్నారు. అంటే మీరు దీనికి ఉద్యమం ఇంకా బలంగా తీసుకుపోయే ఆలోచనలు ఉన్నారా సార్? ప్రభుత్వం దిగొస్తుందని అనుకుంటారా? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్? మా భవిష్యత్ ప్రణాళిక అంటే మేము దాదాపు ఇప్పటికి 2 నెలల నుంచి మా యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కరీంనగర్ లో, ఉమ్మడి కరీంనగర్, తర్వాత ఖమ్మంలో ప్రారంభమైంది. తర్వాత వరంగల్ లోపల అక్టోబర్ 1 నుంచి మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము ఒక వరంగల్ లోపల, ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి నేను జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. దాదాపుగా ఇప్పటికి అనేక పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత నిన్న ప్రజాతంత్ర లోపల నేను ఒక వ్యాసాన్ని కూడా రాయడం జరిగింది. ప్రజాతంత్ర పత్రిక లోపల ఈ విధంగా ఉన్నది. ఉద్యోగులు ఎంతమంది వరకు, అంటే ఇంతవరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మా బకాయిలు రానందున మానసిక వేదనతోటి, తర్వాత ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్యంతో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది చనిపోయారు. 26 మంది చనిపోయినా సార్? ఇప్పటికి 26 మంది చనిపోయారు సార్. చనిపోయిన వాళ్ళకి వచ్చినాయి సార్ మా పైసలు? చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడే వచ్చినాయి, ఇంకా రాలేదు. చనిపోయినా కూడా రాలేదు సార్. అదే మన ముఖ్యమంత్రి జిల్లాలో, ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా లోపల కొండయ్య అని ఒక రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టరు, తన అనారోగ్యంతో ఉంటూ హాస్పిటల్లో ఉన్నాను, నా ఆరోగ్యానికి బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు, నాకు రావాల్సినటువంటి 35 లక్షలు ఉన్నవి, ఆ 35 లక్షలు కనీసం విడుదల చేయండి అని హాస్పిటల్ ఉండుకుంటూ ఆయన రిక్వెస్ట్ చేసింది. పేపర్ ప్రకటన ద్వారా ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రాలేదు. ముఖ్యమంత్రి కనికరించలే. తన సొంత జిల్లా అయినా కానీ కనికరించకుండా డబ్బులు రిలీజ్ చేయలేదు. తర్వాత ఆయన పేపర్ ప్రకటించినాక 2 రోజులకే ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అతనికి ఆపద్ బంధు అనేటువంటి ఆ పథకం ద్వారా తన ఇంటికి అధికారులందరూ చనిపోయిన తర్వాత పోయి 9 లక్షలు ఇవ్వడం జరిగింది. లాభం ఏంటి? అతని ప్రాణం నిలవలేదు కదా. అదే 9 లక్షలు కనుక ముందు ఇచ్చినట్లయితే తన ఆరోగ్యం, అంటే ప్రాణం నిలిచేది కదా. ఆయన చనిపోక ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద నేను వీడియో కూడా చేసిన సార్. ఎన్హెచ్ఆర్సీ చేసిన కేసులో ఆయన కోడ్ చేసిన, అప్పటికైనా బతికే ఉండు, కేసు వేసినాక తెల్లారి చనిపోయాడు. తెల్లారి నెక్స్ట్ డే ఇంకా 2 రోజులు చనిపోయాడు సార్. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం ప్రణాళిక చేస్తారు? నిన్న మీ మీటింగ్ అయినట్టుంది కదా సార్? నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాల నుంచి 15 జిల్లాల నుంచి, అంటే ఇక
అన్ని ఉమ్మడి 10 జిల్లాల నుంచి కమిటీలు ఫామ్ కాలేదు. తర్వాత తర్వాత అన్ని జిల్లాల లోపల అంటే ఉధృతం కాలేదు. ఇంకా నిన్న అక్కడికి డిఎంహెచ్ఓ ఆఫీసు హైదరాబాద్ కోటి లోపల మేము రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది తోటి సమావేశం కావడం జరిగింది. ఈ 55 మంది సమావేశం లోపల సమావేశమై మేము 15 జిల్లాల నుంచి అంటే 33 జిల్లాల నుంచి కమిటీలు రాలేదు. 15 జిల్లాల కమిటీలు మాత్రమే అక్కడికి రావడం జరిగింది. వచ్చి మేము ప్రొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా మేము చర్చించుకోవడం జరిగింది. తర్వాత చివరికి ఒక కమిటీ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. అడర్ కమిటీ అనేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సార్? రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? అడహక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా అంటే అధ్యక్షులుగా వేయలేదు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అట్లా అవి చేయకుండా అడహక్ కమిటీలా కన్వీనర్ కో కన్వీనర్ అనే విధంగా వేసుకోవడం జరిగింది. రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ గా కోహెడ చంద్రమౌళి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఓకే సార్. కో కన్వీనర్ గా సత్యనారాయణ అని హైదరాబాద్ జిల్లా నుంచి. తర్వాత ఇంకో కో కన్వీనరు మా హన్మకొండ అంటే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎస్ ధర్మేంద్ర. ఓకే సార్. ఎస్ ధర్మేంద్ర. తర్వాత ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జయరాం. తర్వాత నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భిక్షపతి అని ఇవి ఈ విధంగా 5గురితోటి ఆ కమిటీ అక్కడ. తర్వాత మిగతా సభ్యులుగా అన్ని జిల్లాల ఇప్పుడు 15 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ 15 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాంట్లో కన్వీనర్ కో కన్వీనర్ ఓకే సార్ అన్ని జిల్లాలకు మొత్తానికి ఇక మరొక లడే షురూ చేసింది మీరు. మరొక అయితే నిన్న సూచన ప్రాయంగా మేము ఒక పోరాటాన్ని ఉధృతం చేయడం కొరకు 12వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాలలో ఒక సామూహికంగా నిరాహార దీక్షలు చేపట్టాలని అనుకున్నాము. అది పూర్తిగా కార్యాచరణలోకి రాలేదు. తప్పకుండా సార్. ఓకే, అది అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్న క్రమం లోపల పెన్షనర్ జేఏసీలు అప్పుడు మాకు మద్దతుగా రావడం జరిగింది. సూపర్. వచ్చి దాని లోపల ఎజిపిఏటి అంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ అనేటువంటి ఎజిపిఏటి వాళ్ళు స్పందించి వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత అక్టోబర్ 27న అన్ని జిల్లా కేంద్రం లోపల ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత ఇంకొకటి టిఆర్జిఏ అని ఆ పెన్షన్ సంఘం కూడా 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లోపల ధర్నా చేపడదామని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ ప్రోగ్రామ్ షీట్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఆ ధర్నాకు సన్నద్ధం అవుతున్నటువంటి క్రమం లోపల నిన్న కూడా మేము చర్చించుకోవడం జరిగింది. 7వ తారీఖు నాడు జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో తర్వాత ఆల్ పెన్షనర్స్ జేఏసీ తీసుకున్నటువంటి 17వ తారీఖు ఇందిరా పార్క్ లోపల మహాధర్నా ఉన్నది. ఈ రెండింటికి కూడా మేము దాంట్లో పాల్గొంటూ తర్వాత దాన్ని సఫలీకృతం చేసేందుకు మేము సంఘీభావంగా మేము అందరం పాల్గొనాలని, తర్వాత ఆ ధర్నాలో అధిక మొత్తంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ 7వ తారీఖు నాడు ధర్నాను నిన్న అంటే ఉద్యోగ సంఘాలను తర్వాత మన రామకృష్ణారావు సిఎస్ వాళ్ళందరినీ పిలిచి తర్వాత వాళ్ళతోటి వాళ్ళు ఫస్ట్ డిమాండ్ మాది పెట్టలేదు. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి అనేది ప్రథమ డిమాండ్ పెట్టకుండా సెకండ్ డిమాండ్ గా పెట్టారు. ఫస్ట్ ఏం చేశారంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి అది ఇవ్వాల్సిందే. అవును సార్, అది కూడా డిమాండ్ కరెక్టే. కానీ ఆ ఫస్ట్ డిమాండ్
నగదు రహిత హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఫస్ట్ డిమాండ్ పెట్టింది వాళ్ళు. సార్ అది పెట్టడం వల్ల దాని మీద నిన్న సిఎస్ తర్వాత మిగతా ఉద్యోగ సంఘాలు చేసి వాళ్ళందరూ పోయి కలిసిందట. కలిస్తే వాళ్ళు ఆ 7వ తారీఖు నాడు ధర్నాను ఉపసంహరించుకున్నట్టు మాకు వాట్సాప్ లో వస్తున్నాయి. ఓకే ఓకే సార్. మొత్తానికి ఏమైనప్పటికీ జంగ్ సైరన్ అయితే మోగినట్టే. జంగ్ సైరన్ మోగింది. 17వ తారీఖు ధర్నా అనేటువంటిది అది ఉన్నది, యథావిధిగా కొనసాగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి ఏకైక డిమాండ్ మా యొక్క మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ ఉద్యోగులందరి రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏకైక డిమాండ్ తోటి 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లోపల ధర్నా చేపట్టడం జరిగింది. సూపర్ సార్. మేము ఖచ్చితంగా మా తరఫున మద్దతు ఉంటుంది సార్. మేము కూడా మాది TDMA ఉన్నది సార్, మాది తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషను. దానికి నేను రాష్ట్ర స్థాయిలో నేను అడ్వైజర్గా ఉన్నా. మా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ లో కొంచెం ఈ ఖైరతాబాద్ పైన ఎక్కువ కొంచెం ఉన్నారు సార్. అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైన 17వ తారీఖు రోజు వాళ్ళందరూ కూడా పాల్గొంటట్టు మీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా సార్. తెలంగాణ మీడియా అసోసియేషన్ అందరూ కూడా వచ్చేటట్టుగా, డిజిటల్ మీడియా అందరూ వచ్చేటట్టుగా కూడా మేము మద్దతు ఉండేటట్టుగా నేను మా వాళ్ళతోని నేను కూడా రిక్వెస్ట్ చేస్తా సార్. ఓకే సార్. అయితే ఇంకొకటి సార్ మా రిక్వెస్ట్ సార్, మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా మీరు ప్రజల తరపున సమాజం తరపున మీరు పోరాటం చేస్తున్నారు. అందుకు మా పెన్షనర్లందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంకొకటి ఎలక్ట్రానిక్ మీడియా గానీ, ప్రింట్ మీడియా గానీ, మీ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ కూడా మా పెన్షనర్ల తరపున మీ అందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరంతా మాకు సంఘీభావంగా మీరు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు రావాల్సిన బకాయిల కోసం జంగ్ సైరన్ మోగించినట్టే జిల్లాల వైజ్గా మరి వాళ్ళు ఈరోజు అసోసియేషన్గా ఫామ్ అయినారు. ఒక ఉద్యమ కమిటీని వాళ్ళు రూపొందించుకున్నారు. ఈరోజు మేము రిటైర్ అయినాము, ఇక మేము కూర్చుంటాం అనేది కాకుండా ఈరోజు దాదాపు ఇప్పటికి 26 మంది మరణించిండ్రు. దానికి ఇక వాళ్ళు ఇక మనం ఇంట్లో కూర్చొని చచ్చుడు కంటే ఇక బయట కొట్టాడకుండా సర్దాం పా అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళ మా మద్దతు తెలుపుతాం, మేము మద్దతుగా ఉంటాం. తెలంగాణ కూడా డిజిటల్ మీడియా అందరూ కూడా మనం వీళ్ళతోని సంఘటనగా నిలబడదాం. వీళ్ళ పోరాటానికి మనం కూడా మద్దతు తెలుపుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమర వీళ్ళకు జోహారు.